మోసపూరిత వాగ్దానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జయబాబు, జేబీఎం, జై సంవిధాన్ పేరిట మరోమారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఎన్ని, అందులో అమలవుతున్నవి ఎన్ని, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఎంతమంది అనే అంశాలపై కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య, వితంతు పెన్షన్లు పెంచుతామని, మహిళలకు 2500 రూపాయలు చెల్లిస్తామని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పంపిణీ చేస్తామని, విద్యార్థులకు స్కూటీలు అందజేస్తామని చెప్పిన కాంగ్రెస్ 16 నెలల కాలంలో ఎందుకని అమలు పరచలేకపోతుందని ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన పార్టీ 3 నెలలకే పెన్షన్లను పెంచి బకాయిలతో సహా చెల్లించిందని సూచించారు. అదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు బకాయి పడ్డ మొత్తంతో సహా పెన్షన్లను పెంచి చెల్లించాలని, హామీలన్నింటినీ అమలుపరచాలని, ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేలా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతుందని చందర్ ప్రకటించారు. అధికారంలోకి రావడం కోసం ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలు గడిచింది. ఈ 16 నెలల్లో ఏ పథకాన్ని అమలు చేసిండ్రు, ఏ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారు, ఇలా ఇంకా ఏ పథకాలను ప్రజలు కోరుకుంటున్నారు, ఒక్కసారి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎన్నికల సమయంలో అభయహస్తం పేరిట ఏవైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజలలోకి వెళ్ళాలి. ఈరోజు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేసి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడం కోసం స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఆ ఎన్నికలలో మళ్ళీ గెలవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రజలను వంచి మోసం చేసేటువంటి ఆలోచనతోని ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ఇలా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది. కాబట్టి మా కార్యాచరణ ఈరోజు నుండి మేము కూడా ప్రజలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ, వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తామని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలలో ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, వృద్ధులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు 2024 ఏప్రిల్. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు 3 నెలల తర్వాత ఆ యొక్క పథకాన్ని వృద్ధులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు దాన్ని అమలు చేసిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ఈ ప్రాంతంలో 16 నెలలు గడిచింది. ఇలా వృద్ధులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఆనాడు డిసెంబర్లో
ఇస్తా అన్నటువంటి డబ్బులు 16 నెలలు గడిచింది. మరి మాకు ఇప్పటికీ 32,000 రూపాయలు రావాలి. మరి అక్కడ చంద్రబాబు నాయుడు ఇస్తున్నప్పుడు ఆ 3 నెలల పెండింగ్స్ను కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీరు రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే ఈ బూటకపు కేసులు ఇటువంటి కేసులను పెట్టించకండి. ఎన్నికలు 6 నెలలు అవుతుంది, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించండి. నిజంగా రాజ్యాంగాన్నే అమలు చేయాలంటే నిజంగా దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకాన్ని కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మీరు 12 లక్షలు ఇస్తా అన్నారు. మరి 12 లక్షలు ఎప్పటి నుంచి ఇస్తారో ప్రకటించండి, ఇవ్వండి. మరి మీరు నిజంగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలని అమలు చేయాలని అంటే మరి మీ విధానంలో సరిగ్గా లేదు. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తప్పకుండా నెరవేర్చాలి. 2,500 మహిళలకు వేయాలి, 4,000 రూపాయలు వృద్ధులకు ఇవ్వాలి, 6,000 రూపాయలు వికలాంగులకు ఇవ్వాలి, 1,116తో పాటు తులం బంగారం ఇవ్వాలి, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చవేణు, మేడి సదానందం, యాసర్ల తిమోతి, నూతి తిరుపతి, చల్లా రవీందర్ రెడ్డి, దొమ్మెటి వాసు, సట్టు శ్రీనివాస్, ఆవునూరు వెంకటేష్, బచ్చల రాము, బాది అంజలిదేవి, సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.